ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి అంటున్నాం. మాతృభాషను కాపాడుకోవాల్సిందే. ఉపాధి భాషగా ఇంగ్లీష్‌ని మనం చూసుకోవాల్సిందే. అనేక నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు విడుదలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 2027, 28 సంవత్సరానికి సంబంధించి అవకాశాలు ఆ వైపుగా మనకు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కామన్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి. మార్చి 14 నుంచి ఎస్ఎస్‌సి పరీక్షలు కూడా మార్చి 14 స్టార్ట్ అయితే ఏప్రిల్, మే నెలలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ విద్యార్థుల సెమిస్టర్స్ పరీక్షలున్నాయి. జూన్ 1, 2026, 27కి సంబంధించిన విద్యా సంవత్సరం స్టార్ట్ అవుద్ది. సో, ఇది పరిస్థితి. సో, జూన్ 1 నుంచి పూర్తయ్యే అవకాశాలు పుస్తకాల పంపిణీ అప్పటికి సాధ్యమైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి చూడాలి. తెలంగాణ విద్యా కమిషన్ నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి అనేక ఇది చేస్తూ ఉంది. 430 సిఫార్సులతోని నివేదిక పెట్టింది. సో, ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకునూరు మురళికి సంబంధించి మరి ఆయన విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి చేయడం సాధ్యమవుతుందో కావట్లేదో చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. త్రిభాషా విధానం అమలు చేయాలని, ఇంగ్లీష్ మీడియాలోనే బోధన ఉండాలని, విద్యారంగాన్ని బడ్జెట్లో 18% కాదు 30% అడుగుతున్నాం మేము. సో, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సో 434 రికమెండేషన్స్ని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి అందినట్టుగా 33 జిల్లాల్లో విద్యా సంస్థల నుండి పరిశీలనకు వచ్చినట్టుగా 6 రాష్ట్రాలు, అమెరికా, వియత్నాం, మలేషియా వంటి దేశాల్లో పర్యటించినటువంటి బృందం విధి విధానాలను అధ్యయనం చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. విద్యా విధానం కోసం ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన 434 సిఫార్సులు ఉన్నాయి. ప్రైమరీ వాటిని అమలు చేయడానికి, పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి, ప్రతి స్కూల్లో 1500 మంది తగ్గకుండా ఉండటానికి సంబంధించి అందులో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ మీడియాలని అమలు చేయడానికి 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచాలని చెప్పేసి, కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా వాటిని తీర్చిదిద్దాలని, గవర్నమెంట్ స్కూల్స్లోని ప్రీ ప్రైమరీ క్లాసులు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని స్టార్ట్ చేయాలని చెప్పేసి, సర్కారు బడిలో 1వ తరగతి నుంచి అడ్మిషన్ 26% ఉన్న మిగిలిన 74% ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని, చదవడం, రాయడం రాని విద్యార్థులు 6.3 ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. 2020లో స్కూల్స్లో జీరో ఎన్రోల్మెంట్ అయిందని తెలిసింది. రాష్ట్రంలో 82% ప్రస్తుతం వచ్చింది. అది 36% బడుల్లో ఒక్కరే టీచరు, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, అందుకోసం ఏదైతే ఉందో స్కూల్ పిల్లల్ని రప్పించేందుకు బస్ సౌకర్యం, బస్ పాసులు, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని, చదువు కూడా చెప్పండి. 10th రిజల్ట్స్ ఇవ్వండి. చదువుకోవడం అక్షరం ముక్క రాకుండా కాకుండా అది అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రారంభించండి. ఎందుకంటే 6-7 ఏళ్ళు వచ్చిన దాకా వాడు కొట్టబోతే అక్షరం ముక్క రాట్లా. వాడు వచ్చి గవర్నమెంట్ స్కూల్ అయితే వాడితోటోడు, వాడి వయసు కలిగినోడు 2nd క్లాస్ 3rd క్లాస్లో ఉంటున్నాడు. వీడు ఎల్కేజీ దగ్గర మళ్ళీ నేర్చుకునేసరికి కూడా 5వ తరగతి పోతాడు ఎల్కేజీ వచ్చరికి. సో, ఇది చాలా సమస్యగా ఉన్నది రాష్ట్రంలో, దేశంలో. ఏ ఎన్ఈపీలు వచ్చినా ఏం చేయగలిగే పరిస్థితి లేకుండా ఉంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఈఈడి, బీఈడి కోర్సులు, టీచర్ పోస్టులు ఖాళీ చేయటం, ఖాళీ పోస్టులను భర్తీ చేయటం, టీచర్ పోస్టులని. సో, ఆ విధంగా పోవాలి. ఐఐటీలని, పాలిటెక్నిక్ కాలేజీలని యంగ్ ఇండియా స్కూల్స్, యూనివర్సిటీలు అనుబంధంగా మార్చాలి. ఇంటర్మీడియట్ విద్యను ప్రత్యేక విభాగంగా కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలని, ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ 11, 12 తరగతులుగా చేయాలని చెప్పేసి, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి, సో ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎగ్జామ్స్ లేకుండా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు ప్రైవేట్ కాలేజీల పండుగ వాళ్ళకి ఫేవరెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. 10వ తరగతి, 12వ తరగతులు మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉండాలని, 11వ తరగతిలో బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, స్కూల్ ఇంటర్ స్థాయిలో పాస్ మార్కులు ప్రస్తుతం 35ని 45%, 35 మార్కులు 45% పెంచాలని, డిగ్రీ, పీజీ కోర్సుల్లో క్వాలిటీ పెంచేందుకు ఉత్తీర్ణత శాతాన్ని 50% పెంచాలని, సర్కారీ డిగ్రీ కాలేజీలు బలోపేతం చేయాలని, ప్రతి కాలేజీకి అనుబంధంగా 200 మంది ఒక సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేయాలి. అవసరం ఇది చాలా నేడు. జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల హాస్టల్ నియంత్రించేలా చట్టాల్లో సవరణ తీసుకురావాలని, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, చట్టబద్ధమైన ఫీజుల నియంత్రణ, ప్రైవేట్ స్కూల్ మీద ఫీజుల నియంత్రణ ఎట్లాగా అవసరమేది. సో, లొకేషన్ ఆధారంగా 5-6 రకాలుగా విభజించి ఫీజులు నిర్ణయించాలని, అసలు యావత్ తీసిపడేయండి ఒకసారికి. సో, రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేయాలని, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అంటే పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇది అమలు చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో, కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి, సో ఉన్న నిధులతో పాటు అదనంగా ఇంకా 50 కోట్లు, 100 కోట్లు కేటాయించాలని, మధ్యాహ్న భోజనం అంచనాలను, ప్రపోజల్స్ను దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రెడీ చేయాలని చెప్పేసి, ఇది పరిస్థితులు పెద్దలారా, మిత్రులారా. సో, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి విద్యారంగంలో. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, పీఈటీల పోస్టులు భర్తీ చేయాలి. దాంతో పాటుగా డ్రింకింగ్ వాటరు, వాష్రూమ్లు వస్తువులు పెంచాలి, ఇంగ్లీష్ మీడియం పెంచాలి, 10th రిజల్ట్స్ పెంచాలి,
అకాడమిక్ పెంచాలి, 10th రిజల్ట్స్, ఇంగ్లీష్ మీడియం, కెరీర్ ప్లానింగ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా భాగస్వామ్యం చేయాలి, లైబ్రరీ ఉండాలి, ల్యాబ్లు ఉండాలి. సో ఖచ్చితంగా ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. సాంబారు నేలచారులో పోస్తున్నారు మధ్యాహ్న భోజనాలకు సంబంధించి. ఖచ్చితంగా ఆ క్వాలిటీ, డ్వాక్రా సంఘాలు మన సంఘాలే కానీ కొంచెం క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ కనిపించట్లేదు, చాలామంది పిల్లల్ని అడిగినప్పుడు చెప్తున్నారు పరిస్థితి. మేము కూడా తిన్నాం, మా సర్కిల్, ఫ్రెండ్స్, టీచర్స్ కలుస్తూనే ఉన్నారు. సో ఫుడ్ మెనూను పెంచాలి. వాళ్ళు ఏదో మీ దగ్గరికి పుణ్యానికి పుక్కడికి వచ్చినట్టుగా మీ జేబులలో, మీ స్థలాలు, పొలాలు మీరు పెట్టినట్టుగా కొంచెం క్వాలిటీ ఫుడ్ పెట్టండి. రైస్ వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఉన్న 1-2 కర్రీస్ చేసి ఖచ్చితంగా మంచి క్వాలిటీ పెట్టండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.